వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. మిట్ట మధ్యాహ్నం పెట్టాడు శ్రీనివాస్ ఈరోజు ఎందుకు మరి ముహూర్తం అట్లా కలిసి వచ్చినట్టుంది. సో మంచి కార్యక్రమం, శుభారంభం. ఎన్నికల 2024 సార్వత్రిక ఎన్నికలకు రేపు 27వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు భీమిలి నుంచి శంఖారావం పూరిస్తున్నారు. అక్కడి నుంచి వరుస సభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాణం పోసి నిలబెట్టి ఈరోజు దేశంలోనే సమున్నత స్థాయికి తీసుకెళ్లి దేశానికి ఆదర్శప్రాయంగా నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఆలోచనలను పూర్తిగా పుణికిపుచ్చుకొని ఆయన బిడ్డగానే కాకుండా రాజకీయ వారసుడుగా కూడా ఆయన కంటే ఒక 10 అడుగులు ముందుకు వేసి భవిష్యత్ తరాలకు కూడా రాజకీయ పార్టీ అంటే ఎలా ఉండాలి, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యత కానీ రాజకీయ నాయకులు ఎలా వ్యవహరించాలి, జవాబుదారీతనం అనేది ప్రజాస్వామ్యంలో ఎంత ముఖ్యమైన విషయం అని కొత్త గేమ్ రూల్స్ ఈరోజు తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 24 ఎన్నికలకు తాను ఈ 5 ఏళ్లలో చేసిన సంక్షేమం అభివృద్ధిని షోకేస్ చేస్తూ చూపిస్తూ మళ్ళీ వచ్చే ఎన్నికలకు పార్టీని మమ్మల్ని అందరినీ నడిపించడానికి 27వ తేదీ భీమిలిలో తొలి ఒక మహాసభ, కేడర్ మహాసభ జరపబోతున్నాం ఆయన ఆధ్వర్యంలో. అనుకోకుండా ఈరోజు ఇక్కడ నాకు ఈ అవకాశం వచ్చింది. విజయవాడ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరితో నా అభిప్రాయాలు, నా భావాలను పంచుకోవడంతో పాటు అలాగే ఒక ఇన్నాళ్ళు మన అనుభవం, గత అనుభవం ఈ 5 ఏళ్లలో జరిగింది ఏంటి అనేది